కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగినాయి, దాని మీద ఖచ్చితంగా విచారణ చేపిస్తానని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు ఉన్నప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి జరిగింది, ఖచ్చితంగా దాని మీద విచారణ చేస్తానని ఆ రోజు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడే మా రేవంత్ రెడ్డి గారు ప్రజలకు మాటిచ్చాడు. మరి రాష్ట్ర ప్రజలు కూడా ఈ రాష్ట్రాన్ని దోషిండ్రు, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి జరిగింది అని ఆలోచన చేసే తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ మరి ప్రభుత్వాన్ని వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు తెలంగాణ ప్రజలు. మరి మీకెందుకు అగులుపుగులవుతుంది కేటీఆర్? నాకు అర్థం కావడం లే. అది విచారణ జరుగుతుంది, కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరుగుతుంది. ఆ విచారణకు ఈటల రాజేందర్ గారిని, హరీష్ రావు గారిని, కేసీఆర్ని, మరి అంతకుముందు దానికి సంబంధించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి చీఫ్ ఇంజనీర్లను, అధికారులను అందరినీ కూడా విచారణ చేశారు. ఆ విచారణలో మరి చీఫ్ ఇంజనీర్లు అక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఇది మాకు సమ్మతం లేకుండా మా మాట వినలేదు, ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మా మాట వినలేదు, మేము చెప్పినట్టు వినలేదు, ఆయన ఇష్టం వచ్చినట్టు చేసిండు, ఆయననే ఒక ఇంజనీర్గా వ్యవహరించాడు, ఆయన ఆలోచన విధానాన్ని మరి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెట్టి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తిగా ఆయననే బాధ్యత తీసుకున్నాడు, మాకు సంబంధమే లేదు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి చీఫ్ ఇంజనీరు, మరి ఇంజనీర్లు, ఉన్నంత అధికారులందరూ కూడా అదే మాట చెప్పారు. దానికి సంబంధించిన అధికారులందరినీ విచారణ చేసిన తర్వాతనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విచారణకు పిలవడం జరిగింది. అంటే ఎంత అవినీతి జరగని రాష్ట్రం మొత్తం నాశనమైనా ఇక మిమ్మల్ని విచారణకు పిలువద్దా? అంటే కాళేశ్వరం ప్రాజెక్టుని మీరు అబ్బజాగిరి అయ్యింది, నాకు అర్థం కాలే. తెలంగాణ ప్రజల సొమ్మును తీసుకొనే మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. లేకుంటే కేసీఆర్ అయ్యేది కాదు, లేకుంటే కేటీఆర్ అయ్యేది కాదు. ఆ సంపదంతా, ఆ డబ్బంతా ఎవడప్ప సొమ్ము అనుకుంటున్నారు? విచారణకు ఎందుకు పిలుస్తున్నారు? విచారణ తప్పు అని వాడెవడో హరీష్ రావు అంటాడు, అదే కవిత అంటది, అదేవిధంగా కేటీఆర్ అంటున్నాడు. ఏంద్రబాయ్ ఎవడు మీ ఇంటి సొమ్ము ఇదంతా? ఈ డబ్బంతా ఎక్కడిది? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది అంతా ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము. ఆ డబ్బుతోనే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి మీరు సిద్ధపడ్డారు. ఇలా 60,000 కోట్ల నుంచి వెళ్ళి 70,000 కోట్లు, 70,000 కోట్ల నుంచి వెళ్ళి 80,000 కోట్లు, 80,000 కోట్ల నుంచి వెళ్ళి 1,50,000 కోట్లు పెంచారు. దాంట్లో అవినీతి జరిగింది. ఆ ప్రాజెక్ట్ అక్కడ పిల్లలు కూలిపోయినాయి. అది దేశ ప్రజలకు తెలుసు, మీడియా మిత్రులకు తెలుసు. మరి కేంద్ర ప్రభుత్వం తరపున అక్కడ ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి ఆఫీసర్లందరూ విచారణ చేశారు. అది వాస్తవాలు, దాని మీద వాస్తవమే ఇది కూలిపోయిందని నిర్ధారణ అయింది. కాబట్టి దాని మీద కమిషన్ విచారణ పిలుస్తున్నది. ఇది కక్ష సాధింపుతో చేస్తున్నారు అనంటే ఈ మొత్తం టోటల్గా కేంద్ర ప్రభుత్వం జనవనరుల దానికి సంబంధించిన ఆఫీసర్లు, ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ ఇంజనీరు, అధికారులు, అంటే వీళ్ళందరూ కూడా వీళ్ళందరినీ కూడా విచారణ చేసిన తర్వాతనే కదా. అదేవిధంగా ఇప్పుడు కేసీఆర్ ఎందుకు విచారణకు పిలుస్తున్నారు? వాస్తవం అవినీతి జరిగింది, ఇది అధికారులే చెప్తున్నారు కదా అవినీతి జరిగిందని చెప్పి. అవినీతి
అవినీతి జరిగినప్పుడు ఏ ముఖ్యమంత్రినైనా పిలుస్తారు. ఇలా దేశంలో ఏ ముఖ్యమంత్రినైనా పిలిచారు. అవినీతి జరిగినప్పుడు ముఖ్యమంత్రులను విచారణ చేస్తారు, అవసరం అనుకుంటే ప్రధానమంత్రిని కూడా విచారణ చేస్తారు. ఏదో పెద్ద నీతిపరులాగా మేము ఏమి అన్యాయం చేయలేదు, లేకుంటే మేము దోపిడీ చేయలేదు, మేము అవినీతి చేయలేదు అన్నట్టు. ఇది వాస్తవం కాదా? 1,50,000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు, వాస్తవానికి దానికి నిర్మాణం, దానికి అయిన ఖర్చు 70,000 కోట్లు. మీరు 1,50,000 కోట్లకు తీసుకెళ్లారు. మరి అవినీతి జరిగినట్టే కదా. ప్రజల సొమ్ము, ప్రభుత్వం సొమ్ము 80,000 కోట్లు అవినీతి జరిగింది. అందుకోసమే విచారణ జరుగుతుంది. విచారణ చేయకూడదు. విచారణ చేయకూడదు జాతిపిత అనుకుంటున్నామేది? మీ కేసీఆర్ అంటాడు జాతిపితనేది? నాకు అర్థం కాలే. తెలంగాణ మీ అబ్బ సొత్తు అన్నట్టు, లేకుంటే తెలంగాణ మీ అయ్యా జాగిరి అన్నట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పడడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారనుకుంటున్నామేది? కేటీఆర్ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు, నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నీకు ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ వాళ్ళు లుచ్చాలు, లేకుంటే మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక లుచ్చా. అరే లుచ్చా నా కొడుకు, నువ్వు లుచ్చావు. మీ కుటుంబం అంతా లుచ్చాగాలు కాబట్టే రాష్ట్రాన్ని మొత్తం దోపిడీ చేశారు. మా ముఖ్యమంత్రి గారికి పర్మిషన్ ఇస్తే, మా ముఖ్యమంత్రి నీకు నయం, మా ముఖ్యమంత్రి గారు నీతి నిజాయితీగా ఓ కమిషన్ వేసి దాని మీద విచారణ చేపిస్తున్నాడు. లేకుంటే తెలంగాణ ప్రజలు రేపొద్దుగల గ్రామాల నుంచి కదిలి 1,000 మంది 1,00,000 మంది కదిలి మీ కుటుంబాన్ని తరిమేస్తారు ఈ రాష్ట్రం నుంచి. అంత అవినీతి చేశారు మీరంతా. అది గుర్తుపెట్టుకొని మాట్లాడండి. అసలు లుచ్చగాళ్ళు మీరయ్యి మా ముఖ్యమంత్రి గారిని లుచ్చ అంటున్నావు. గౌరవం లేకుండా, రెస్పెక్ట్ లేకుండా. అసలు నువ్వు ఏం చదువుకున్నావు రాబాయ్? నాకు అర్థం కాదు. నువ్వేం చదువుకున్నావు? ఏం చదువుకున్నావు నువ్వు మాజీ మంత్రివి, ఒక ఎమ్మెల్యేవు. నువ్వు అసెంబ్లీలో రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తావు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నువ్వు మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని. మా ముఖ్యమంత్రి గారు వాస్తవ నీకు కక్ష సాధింపు ధోరణి అయితే, నా కొడుకులారా నువ్వు, మీ అయ్యా, మీ బావ, నీ చెల్లె, ఇప్పటి వరకు చెల్లెపిల్ల చెల్లుందరు. కానీ అది కక్ష సాధింపు ధోరణితో చేస్తలేడు. ఇది ప్రభుత్వ సొమ్ము తిన్నారు కాబట్టి, ప్రజల సొమ్ము తిన్నారు కాబట్టి, అందుకోసమే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. జరిగిన తర్వాతనే, వాస్తవాలు తేల్చిన తర్వాతనే, ఇది ప్రజలకు వివరించిన తర్వాతనే మిమ్మల్ని తిహార్ జైలుకు పంపాలనే ఆలోచన ఉన్నది. తప్పకుండా మరి ప్రభుత్వ సొమ్మును దోస్తే ఊరుకుంటారా? ప్రజల సొమ్మును దోస్తే ఊరుకుంటారా? మేమేం పెద్ద మేము నీతిపరులము, మాకేమీ తెలియదు, మా మీద విచారణ చేస్తారా? మా మీద విచారణ చేయకపోతే మరి ఎవరి మీద విచారణ చేస్తారు? ఎవరి మీద విచారణ చేస్తారు? కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. కాంగ్రెస్ పార్టీకి 140 ఏళ్ల చరిత్ర ఉంది. తడ్నాకులారా మీరు అంతా కొడితే 2001 నుంచి ఇప్పటిదాకా 25 ఏళ్ళు అవుతుంది పార్టీ పెట్టుకొని. Subscribe us and press the bell icon for more interesting updates.